ఈ రోజే అతిపెద్ద పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజున ఒక రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు, రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయిపోతారు. ఎంతటి పేదవారైనా సరేనండి కుబేరులు అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. పౌర్ణమికి అమృత ఘడియలు ఏర్పడతాయని మనందరికీ తెలిసిందే కదా. ఈ రోజు వచ్చే పౌర్ణమికి అతీత శక్తి ఉంటుందన్నమాట. ఈ రోజున రూపాయి బిల్ల పరిహారం చేసుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. ముఖ్యంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టం అండి. ఈ రోజు ఉండే పౌర్ణమి ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. ఈ పౌర్ణమి ద్వారా ఏంటంటే మనకు మంచి మేలు చేకూరుతుంది. ఆదివారం వచ్చింది కాబట్టి పౌర్ణమి రోజు కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే మనకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. పూర్వకాలంలో మన పూర్వీకులు ఆదివారం పౌర్ణమి వస్తే దాన్ని అద్భుత రోజుగా అంటే పరిగణించేవారు. ఎందుకంటే ఆ రోజు మనము అంటే కొన్ని దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలను చేసుకోవచ్చు. అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కూడా వెళ్ళిపోతాయని భావించుకునేవారనమాట. కాబట్టి ఈరోజు పౌర్ణమి కాబట్టి మీరేంటంటేనండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని అనంతరం ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి. ఈరోజు ఎట్టి పరిస్థితులు కూడా నల్లటి వస్త్రాలు కానీ పసుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరించకండి. అవేంటంటే కనుక కోరి కష్టాలను తీసుకొస్తాయన్నమాట. ఆ వస్త్రాలను ఈరోజు ధరిస్తే అలా ధరించకపోవటమే మంచిదని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మన ఇంట్లో వంకాయ కూరని తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే చామగడ్డను కూడా తినకూడదని చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు తినకపోవటమే మంచిది. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుకనండి మన పూజ గదిలో అంటే మనం పెద్దగా ఎలాంటి అంటే పూజలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు మర్చిపోకుండా అమ్మవారి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకుంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టండి. ఇదేంటంటే కనుక మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి కదా, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టకరమైన పౌర్ణమి అనమాట. అలాంటి పౌర్ణమి తిథి రోజున ఎవరైతే అమ్మవారి పటం ముందు ఒక చిన్న ఆవునేతి దీపం పెట్టుకుంటారో వారికి తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట. ఆ తల్లి దయతో ఏంటంటే కనుక లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అన్ని పనుల్లో కూడా మీదే విజయం కలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఉదయం 11 గంటల లోపే ఈ దీపం పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ముఖ్యంగా మీ ఇంట్లోకి ఉప్పు పసుపుని కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. ఇవి ఏంటంటే కనుకనండి మనకు శుభాలను చేకూరుస్తాయి, అశుభాలను తీసేస్తాయి. ఈ రెండు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అంటే రాకకు శుభసూచిక అని చెప్పొచ్చు. ఈ వస్తువుల వల్ల అయితే మనకు మంచి ఫలితం కూడా ఉంటుందన్నమాట. అందుకే వీలుంటే ఈ 2 వస్తువులను తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అయితే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుందని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి. ఈరోజు వీలున్నంత వరకు కూడా అండి మీరు ఏం చేయండి అంటే కనుక కుక్కలకు ఆహారం పెట్టండి. అంటే నార్మల్గా ఇదేంటంటే కనుక కోళ్ళ పౌర్ణం అంటూ ఉంటారు కదా, సాయంత్రం ఏంటంటే కుక్కలకు మనం ఆహారం పెడుతూ ఉంటాం. కానీ అలాంటి ఆహారం కాకుండా ఏంటంటే మన జీవితంలో అండి మనకు దుఃఖంతో అంటే మన లైఫ్ నిండిపోయి ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనం కొన్ని నరకాలను అనుభవిస్తూ ఉంటాం మన జీవితంలో. ఏవో పూర్వకర్మ శాపాల వల్ల కావచ్చు, పాపాల వల్ల కావచ్చు, మన జీవితంలో అన్నీ కూడా దుఃఖాలు నిండిపోయి ఉంటూ ఉంటాయి. కొన్ని బాధలే మనం అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఇవి తరతరాల నుంచి కూడా మేము ఇబ్బంది పడుతున్న బాధలండి. వీటి ద్వారా మాకైతే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఈ బాధలకు ఏదైనా అంటే పరిహారం ఉంటే బాగుండు, ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా కుక్కలకు ఈ ఆహారం పెట్టండి, సరిపోతుందన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక కుక్కలకి ఈ ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి, కుక్కలకు పెట్టే ఆహారంలో ఖచ్చితంగా నల్ల నువ్వులు ఉండేలాగా చూసుకోండి. నల్ల నువ్వులు ఉంటే మాత్రం చాలా మంచిదండి. నల్ల నువ్వులతో కూడిన ఆహారాన్ని ఎవరైతే ఈరోజు కుక్కలకు పెడతారో అలాంటి వాళ్ళ జీవితంలో ఉండే కొన్ని రకాల నరక కష్టాలు నరకాల నుంచి అంటే బయటపడతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మనకు ఉండే దుఃఖాలు తొలగిపోతాయని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కుక్క మూగ అంటే జీవుల్లో ఒకటి కదా. కుక్కకు విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. కుక్క చెడుని పసిగడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కుక్క విశ్వాసంతో ఉంటుంది కదండి. కాబట్టి ఏంటంటే కనుక కుక్కకు ఆహారం పెడితే చాలా మంచిదనమాట. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని బాధలు పోతాయని ఒక రకంగా చెప్పొచ్చు. నల్లటి ఈ యొక్క నువ్వులు ఉంటాయి కదా, వాటిని కలిపి పెట్టడం వల్ల ఇంకా మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇలా నల్ల నువ్వులను కలిపిన ఆహారాన్ని పెడితే ఇంకా చాలా మంచిదనమాట. పెరుగన్నంలో నల్ల నువ్వులు కానీ లేదంటే కనుక తెల్లటి అన్నంలో నల్ల
నల్ల నువ్వులను కానీ కలిపేసి ముద్దలాగా చేసేసి కుక్కకు పెట్టేసి కుక్క తినేటప్పుడు కొంచెం దూరంగా నించుని ఇలా దూరంగా నించుని మనం ఏంటంటే కనుక రండి సంకల్పం చెప్పుకోవాలి. మనకు ఉండే బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మన మనసుకు మనం చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పుకునే ఈ రూపాయి వల్ల పరిహారం చేయండి. ₹1 కదా అనుకుంటాం, కానీ రూపాయి వల్ల మనకు చాలా మంచి మేలు జరుగుతుంది. రూపాయి వల్ల మన జీవితం మారిపోతుంది. మన జీవితాన్ని మార్చడానికి ₹1 ఉపయోగపడుతుందండి. చాలా మందికి తెలియొచ్చు. ఎందుకంటే కనుక మనిషి మనుగడ అంటే రూపాయితోనే ప్రారంభం అవుతుందన్నమాట. అంటే మనం జీవించడానికి రూపాయే అవసరం పడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. మన జీవితంలో రూపాయి లేదనుకోండి, మనం జీరో లాగా మిగిలిపోతూ ఉంటాము. ఎందుకంటే మనకు లక్షల్లో ₹1 తగ్గినట్టే, 100లో ₹1 తగ్గినట్టే కదా. రూపాయి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అలాంటి రూపాయితో మనం ఏంటంటే కనుక పరిహారం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి, రాత్రి మీరు ఏంటంటే కనుక 9 నుంచి 12 గంటల లోపు ఈ పరిహారం చేయొచ్చు. అలా చేయటం వల్ల ఫలితం ఉంటుంది. లేదంటే కనుక 6 నుంచి 12 లోపు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే కనుక మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రూపాయి బిల్లే మీ జీవితాన్ని మారుస్తుంది, మీకు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది, అంతులేని సంపాదనను సంపాదించి పెడుతుంది. అలానే కాకుండా ఏంటంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి ఫలితాన్ని ఇచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. మనకేంటంటే కనుకనండి ఈరోజు పౌర్ణమి కదా, పౌర్ణమి కిరణాలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయన్నమాట. ఆ పౌర్ణమి ఏంటంటే కనుక ఆ వెలుగుని ఇస్తుంది కదా, ఆ వెలుగు ఏంటంటే కనుక చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ వెలుగుతోనే ఏంటంటే కనుక అమృత ఘడియలు అనేవి మనకు మొదలవుతాయి. ఆ వెన్నెల అంటే ఏదైతే ఉంటుందో దాని యొక్క కాంతి, ఆ కాంతి ఏంటంటే చాలా పవర్ఫుల్ అండి, చాలా చాలా శక్తివంతమైనది అనమాట. దాని యొక్క వెలుతురు కావచ్చు, దాని యొక్క కాంతి కావచ్చు, దాని నుంచి అంటే జనరేట్ అయ్యే కొన్ని అంటే శక్తులు కావచ్చు, ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను తీర్చేస్తాయి. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది. అంటే అందరికీ కాదండి, కొంచెం ఏంటంటే కనుక ఇలా సాధువులకు ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా తెలిసి ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా రూపాయి బిల్లని తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లని మీ ఇంటి ప్రాంగణం అంటే ఎక్కడైతే వెన్నెల వెలుగు పడుతుందో, ఎక్కడైతే వెన్నెల శక్తివంతంగా మీకు కనిపిస్తుందో దాని అంటే వెలుగు ఎక్కడైతే పడుతుందో ఆ వెలుగులో ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లని పెట్టండి. ఇంటి బాల్కనీ కావచ్చు, ఇంటి మీ మిద్దె మీద కావచ్చు, అంటే నార్మల్గా దాబాలు అంటాం కదండి, ఇలా పైన మనకు ఉంటాయి కదా, ఇలా దానిపైన అంటే టెర్రస్ అంటాం కదా, అలా ఆ చోట్ల ఏంటంటే కనుక ఇలా ఈ రూపాయి బిల్లని పెట్టుకోండి. ఈ రూపాయి బిల్ల ఏంటంటే కనుక ఆ వెన్నెల నీడ అంటే ఆ కాంతి ఎంతవరకు ఉంటుందో అంతసేపు మనం పెట్టాలన్నమాట. ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటారో దానికి ఏంటంటే కనుక అంతటి శక్తి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, ఆ వెన్నెల దాని నుంచి వచ్చే ఆ యొక్క రేడియేషన్ అని ఒక రకంగా చెప్పొచ్చు. అలానే కాకుండా మంచి శక్తి అని మనం పరిగణించవచ్చు అండి. ఆ శక్తి అంతా కూడా ఆ రూపాయి బిల్లలో అబ్జర్వ్ అవుతుందన్నమాట. అలా అబ్జర్వ్ అయిన ఆ రూపాయి బిల్లని తీసేసుకుని మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల, మన దగ్గర మనం అంటే ఉంచేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. తద్వారా ఏంటంటే కనుక దాని ద్వారా మనకు డబ్బు వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ఆ రూపాయి బిళ్ళతోనే ఏంటంటే కనుక మనం చక్కగా అంటే లైఫ్లో ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. రూపాయే కదా అనుకోకండి, ఆ రూపాయి వల్లనే మనం ఏంటంటే జీవితంలో సక్సెస్ని చూడగలుగుతాము, సక్సెస్ని పొందగలుగుతాము, అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి కూడా ఈ రూపాయి బిల్ల అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఒక గంట సేపైనా సరే వదిలేయండి. వదిలేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసేసుకొని మీ పర్సులో దాచుకోండి. లేదంటే కనుక మీరు పెట్టే అల్మారాలో అంటే మనకు కుబేర స్థానం ఉంటుంది కదా, ఆ ప్రదేశంలోనైనా సరే రూపాయి బిల్లని పెట్టుకోండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంత ఫలితం వచ్చిందా కేవలం ఈ పరిహారానికి? ఎందుకంటే పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని కాదు, కేవలం ఇక్కడ ₹1 మనం తీసుకొని పరిహారం చేసుకొని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలా ఏంటంటే కనుకనండి మనకు అంటే నార్మల్గా ఈ యొక్క అతీత శక్తి అనేది ఆ రూపాయి బిల్లోకి అబ్జర్వ్ అయ్యి ఆ రూపాయి బిల్ల మనకు ఫ్యూచర్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇలా ప్రతి పౌర్ణమికి చేయొచ్చు. ఇదే పౌర్ణమికి చేయాలని ఎక్కడ కూడా లేదు. శాస్త్రాలన్నిట్లలో కూడా ప్రతి పౌర్ణమికి కూడా ఈ రూపాయి బిల్ల పరిహారం చేసేసి ఎంతోమంది కోటీశ్వరులు అయ్యారని మనకు సిద్ధశాస్త్రంలో క్లియర్గా చెప్పబడుతుంది. అంటే కోట్లలో సంపాదిస్తామని కాదండి, మన దగ్గర ఉన్నంతలో మనం తృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే సంపాదించే దాంట్లో ఏంటంటే కొంచెం మిగలాలి అని అందరూ భావించుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే రూపాయి కూడా పుట్టక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. రూపాయి వల్ల కొంతమంది ఎంతంటే కనుకనండి బాధపడిపోతూ ఉంటారు. చేతికి డబ్బు రాదు, ఆదాయం పెరగదు, సంపాదన లేదు, అసలు ఏం చేయాలి, ఏం చేస్తే మా జీవితాలు మారుతాయని బాధపడతారు కదా. ఒక్కసారి నమ్మకంతో చేసేసుకోండి, మీకు అర్థమైపోతుంది. కానీ మన పర్సులో మనం పెట్టుకున్న తర్వాత ఈ రూపాయి బిల్లని ఎప్పుడు కూడా తీయకూడదు, ఖర్చు పెట్టకూడదు. ఆ రూపాయి బిల్లని అలాగే ఉంచాలి. ఆ రూపాయి బిల్ల ఏంటంటే కనుక మనకు అద్భుతంగా అండి మన జీవితాన్ని మారుస్తుంది, మంచి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి. ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా అయితే మీకు చక్కగా అంటే
పరిష్కారాలు కూడా లభిస్తాయి. అంటే ఏ మార్గంలో వెళితే ధనం వస్తుంది, ఏ మార్గంలో వెళితే మనం సంపాదించుకోగలుగుతాం, ఏ మార్గంలో వెళితే మనం ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం, మన గోల్ని రీచ్ అవ్వగలుగుతాం అనే ఆలోచనలు కూడా రావడానికి కూడా ఈ రూపాయి బిళ్ళ అంతో కొంత పనిచేస్తుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి. ఎక్కడైతే వెన్నెల కాంతి ఉంటుందో దాని వెలుగులో మాత్రమే పెట్టుకోండి. అలా పెడితే చాలా మంచిదనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక పౌర్ణమి కదా, ఈ పౌర్ణమి మనం ముందే చెప్పాం వెన్నెల పడే దగ్గర ఏంటంటే కనుక చాలామంది కూడా అండి చేస్తారు. ఇలా ఏంటంటే ఇది చాలా మందికి తెలుసుండొచ్చు. ఈ వెన్నెల అంటే వెలుగులో ఏంటంటే కనుక పాలు, బెల్లం, అటుకులతో పాటు ఇలా రూపాయి బిళ్ళను కూడా ఉంచుతారు. ఆ పాలు, బెల్లం అలానే కాకుండా అటుకులు ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క తలరాతను మారుస్తాయి, మానవుడి యొక్క అంటే శరీరాన్ని ఉక్కులాగా తయారు చేస్తాయి, మానవుడిలో ఉండే కొన్ని రకాల బాధల్ని తీస్తాయి, దుఃఖాలను పోగొడతాయి, దరిద్రాలను దూరం చేస్తాయి, జాతకంలో ఉండే కొన్ని రకాల దోషాల నుంచి విముక్తి కలిగిస్తాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి, అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తాయి. కాబట్టి ఈరోజు ఈ విధంగా పెట్టేసి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా మీరు స్వీకరించడం మీకైతే అద్భుతం జరుగుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. ఆ రూపాయి బిళ్ళను మన దగ్గర పెట్టుకోవాలి. ఆ పాలు అలానే బెల్లము, అటుకులు ఏంటంటే కనుక పాయసంగా మనం స్వీకరించుకోవాలి. అంటే పాయసం చేసుకోవచ్చు, లేదంటే కనుక అలాగే తీసేసుకోవచ్చు, సరిపోతుంది. అలా కూడా ఏంటంటే కనుక మనకి ఇబ్బంది అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా కూడా మీరు ఆచరించవచ్చు. అలా ఆచరించేసి ఫలితం పొందవచ్చు. మ్యాక్సిమం మంది ఈ పరిహారాన్ని ఆచరిస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈరోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోండి. ఇలా పడేయటం వల్ల ఏంటంటే కనుక పేదరికం తొలగిపోతుంది. పేదరికంలో నుంచి మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మందిని చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి, మా ఇరుగువారు బాగున్నారు, మా పొరుగువారు బాగున్నారు, మేమే ఎందుకు ఇలా ఉన్నాం, మా స్థితిగతి ఎందుకు ఇలా అంటే ఏర్పడింది, మా స్థితిగతి ఎందుకు ఇలా ఉంది అని మనం ఏంటంటే కనుక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా బాధపడిపోతూ ఉంటాం అనమాట. ఇలా అంటే చేతిలో చిల్లికి అవ్వలేదు, సంపాదన లేదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య, బాధ, ఇబ్బంది, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది, అసలు దీనికి కారణం ఏంటి అని మనం కొన్నిసార్లు అయోమయ పరిస్థితులు అయోమయ సిచ్యువేషన్లో మనం పడిపోతూ ఉంటామన్నమాట. అలాంటి వాళ్ళు ఒకవేళ ఇలా బాధపడుతున్నారు, ఇలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వారు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర గుర్తు పెట్టుకోండి. ఈ సమయంలో మనం చెప్పే ఈ సమయంలో కనుక మీరు పడేసినట్టయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మీ జీవితమే మారిపోతుంది, మీ కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇరుగువారు పొరుగువారిని చూసి మీరు ఎలాగైతే అనుకుంటున్నారో మీ మనసులో మిమ్మల్ని చూసి కూడా వాళ్ళు అలా అనుకునే స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటేనండి వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది. వేప చెట్టు దగ్గర చేసే కొన్ని పరిహారాలకు అతీత శక్తి ఉంటుందన్నమాట. వేప చెట్ల దగ్గర కొన్ని దేవతామూర్తులను కూడా పెట్టేసి మనం పూజించుకుంటూ ఉంటాం. అక్కడ గుళ్ళు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా అమ్మవార్లు ఉంటూ ఉంటారు. వేప చెట్టు చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. వేప చెట్టు నీడ ఎంత మానవుడి జీవితంలో అంటే ఇలా నీడనిస్తుందో అలాగే మన సమస్యను కూడా తీరుస్తుందని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసేసుకోండి, ఫలితం ఉంటుందన్నమాట. అంటే ఈ పరిహారం ద్వారా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పేదరికం నుంచి మెల్లిమెల్లిగా బయటపడతాం. రాత్రికి రాత్రి పేదరికం నుంచి బయటపడతాం. అక్కడ పడేయగానే పేదరికం నుంచి బయటపడేసి మనం కూడా బాగా డబ్బున్న వాళ్ళలాగా మారిపోతామని కాదు. మనం ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా పేదరికం నుంచి బయటికి రావటం, కొన్ని సమస్యల్ని తొలగించుకోవటం, కొన్ని రకాలుగా ఉండే ఇబ్బందులను పోగొట్టుకోవటానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట. ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అన్ని పరిహారాలు అందరికీ సిద్ధించవు. కొన్ని పరిహారాలు కొందరికి మాత్రమే సిద్ధిస్తాయి. కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలిస్తాయి, కొన్ని పరిహారాలు కొందరికి అనుకూలించవు. ఆ పరిహారాల ద్వారా చాలామంది లాభాలను పొందుతారు, కొంతమంది ఏంటంటే కనుక లాభాలను పొందరు. కాబట్టి ఏంటంటే కనుకనండి ఎవరికి తోచిన పరిహారం వారు చేసుకుంటూ ఉంటారు. ఒకరికి నచ్చిన పరిహారం ఇంకొకరికి నచ్చకపోవచ్చు కదా. కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుకనండి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఒకవేళ చేయాలనిపిస్తే చేయండి. వేప చెట్టు మీ ఇంటి పక్కన ఉండే వేప చెట్టు దగ్గర ఇది పడేయకూడదు. మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర అలా పడేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే కనుక మన పేదరికం పోతుంది, మనం పడుతున్న కొన్ని ఇబ్బందులు పోతాయి, కొన్ని రకాల సమస్యలు తొలగిపోవటానికి, కొన్ని రకాల ఇబ్బందుల నుంచి అంటే మనకు ఉండే కొన్ని బాధల నుంచి మనం బయట పడే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే ఇలా ఆచరించండి. మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక నిమ్మకాయని తీసుకోండి. ఆ నిమ్మకాయ పైన ఏంటంటే కనుక ఇంటూ మార్కును వేయండి. వేసిన తర్వాత మీకు ఉండే సమస్య ఏదైతే ఉంటుందో, మీ ప్రాబ్లం ఏముంటుందో ఆ నిమ్మకాయకి చెప్పుకొని ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఏంటంటే కనుక వేప చెట్లు మొదట్లో ఏంటంటేనండి అక్కడ పడేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుకనండి మెల్లిమెల్లిగా మన పేదరికాలు, మన సమస్యలు అంటే మెల్లిమెల్లిగా తీరుతాయి. ఒకటేసారి ఫలితం రావటానికి ఇదేం మ్యాజిక్ కాదు కదండి. మెల్లిగా ఫలితాలు వస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలితం అయితే చూడగలుగుతామని చెప్పుకోదగ్గ
నమ్మదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. నిమ్మకాయ అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి పసుపు కలర్లో ఉండేది మాత్రమే తీసుకోవాలి. మీరు గ్రీన్ కలర్లో ఉండేది తీసుకుని పరిహారం చేస్తే అది పెద్దగా పనిచేయదు. అందుకే పసుపు కలర్లో ఉండే నిమ్మకాయని తీసుకుని దానిపైన బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ లేదంటే కాటుకతో కానీ ఇంటు మార్కు వేయండి. లేదంటే బొగ్గుతోడైనా సరే ఇంటు మార్కు వేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ నిమ్మకాయని అక్కడ అంటే పడేయండి, వదిలేయకండి, పడేయండి. అది ఎక్కడ పడ్డా మనకు అవసరం లేదు. ఇలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఇతరులతో పంచుకోకండి మేము ఇలా చేసామని. ఎందుకంటే వేప చెట్టు ఆదివారం పౌర్ణమి కాబట్టి అద్భుతమైన రోజండి. కావున ఇలా వేప చెట్టు దగ్గర ఇది పడేయడం వల్ల అయితే మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు.